కూడదు, ఖచ్చితంగా రాకూడదు. ఇలాంటి రాక్షసులు బయటకు వస్తే రాష్ట్రాలు నాశనం అయిపోతాయి. అందువల్ల దయచేసి సరే బెయిల్ వస్తుంది రాదు, వస్తే ఏంటి పరిస్థితి, అవన్నీ ఇక రాబోయే రోజుల్లో ఆలోచించుకోవాల్సిన విషయాలు. ఈ ప్రస్తుతానికైతే ఓ 14 రోజుల దాకా రారు కదా బయటికి, రిమాండ్ టైం అయ్యేదాకా రాలేరు కదా. చూద్దాం ఏం జరుగుతుందో. లెటర్స్ వెయిట్ అండ్ సీ. చెప్తాలి. అదే గురుగారు, అయితే ఇప్పటి వరకు కూడా శ్రీనివాస్కి సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. అయితే వాళ్ళ తమ్ముడు నంబర్ అయితే మన దగ్గర ఉంది, ఒకసారి ఫోన్ చేద్దాము. ఎటువంటి అంటే ఇప్పటి వరకు వాళ్ళ పైన ఒక వాదన ఉందన్నమాట, బయట నుంచి మొత్తం కూడా నడిపిస్తుంది, అంటే శ్రీనివాస్కి హెల్ప్ చేస్తుంది వాళ్ళ అన్ననే, అంటే అన్నో తమ్ముడో తినే హెల్ప్ చేస్తున్నాడు అని అయితే ఒకటి ఉంది. తనకు ఒకసారి ఫోన్ చేద్దాము. ఏమైనా కుటుంబం నుంచి తనకి ఏమైనా లాయర్ని పెట్టడమా, లేకపోతే ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటి అన్న విషయాలు ఒకసారి వాళ్ళ తమ్ముడు మాటల్లో కూడా తెలుసుకుందాం. ఫోన్ అయితే చేస్తున్నాను. కాల్స్కి ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు. నిన్న కూడా మనం కాల్ చేసే ప్రయత్నం చేసామన్నమాట, అసలు ఏంటి ఏం జరుగుతుంది, ఎందుకంటే బ్యాక్ ఎండ్లోని వీళ్ళ అన్న ఉన్నాడు అని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, తనే నడిపిస్తున్నాడు ఇవన్నీ అని చెప్పి. అయ్యుండొచ్చమ్మా. నాకు మొన్న ఈ మధ్య విష్ణు గారు కూడా అన్నారు వాళ్ళది బెట్టింగ్ ఇది ఉంది, ఆ డబ్బులంతా డీలింగ్ అంతా కూడా వాళ్ళ బ్రదర్ చూస్తాడు అని. అసలు వీడికి ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి? నాకు తెలుసు 4-5 అకౌంట్లు ఉండాలి బ్యాంకుల్లో ఈ శ్రీనివాస్ గారికి. అవన్నీ కూడా చూడాలి కదా. ప్లస్ అంతకు ముందు మీడియా వాళ్ళకి ఫోన్ చేసి నేను మీడియాని లేపేస్తాను, వాళ్ళని లేపేస్తాను, జర్నలిస్టులు లేపేస్తాను అని మాట్లాడాడు కదా శ్రీనివాసు. ఆ నెంబర్ కూడా ట్రేస్ అవుట్ చేయాలి, అది ఎక్కడి నుంచి వచ్చింది, వాడి శిష్యుడు అంటాడు ఎవడో, వాడికి సిగ్గుందో లేదో తెలియదు, వాడు కడుపుకు అన్నం తింటున్నాడో గడ్డి తింటున్నాడో తెలియదు, ప్రతి ఒక్కళ్ళని బూతులు తిట్టేయటమే వాడి నెంబర్ కూడా ట్రేస్ అవుట్ చేయాలమ్మా. దీని వెనకాల ఇది 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటిది అయితే నేను అనుకోవట్లా, నాకు ఇది దేశ సమస్యలాగానే ఉంది. ఖచ్చితంగా వీడిని కూలంకషంగా ఎంక్వైరీ చేయాలి. 14 రోజులు కాదు, ఇంకా 20 రోజుల పాటు కస్టడీలోనే ఉండాలి వాడు. ఆ తర్వాత బెయిల్ గురించి ఆలోచించవచ్చు. వీడిని తొక్క తోలు తీసి అసలు వీడేంటో తెలుసుకొని వీడి వెనకాల ఎవరున్నారు, ఎంత పెద్దవాళ్ళు ఉన్నారు, కూలంకషంగా వాడి చేత నిజం కక్కిస్తే రెండోసారి ఇలాంటి విధవ పనులు ఎవరు కూడా చేయటానికి ముందుకి రారు, ఆ ధైర్యాన్ని చూపించరు. సాధు బట్టలు వేసుకున్నాడు, కాషాయం బట్టలు వేసుకున్నాడు, బాబా వచ్చాడు, అఘోరి వచ్చాడు, మీకు చేత అయితే ఓ 10 రూపాయలు ఇచ్చి నమస్కారం పెట్టండి, వెంటనే ఇంటి దాకా తీసుకొచ్చుకోవాకండి. అందరి గురించి చెప్పట్లేదు, నేను ఫేక్ గురించి చెప్తున్నాను. ఇలాంటి వాళ్ళని ఇంటి దాకా తీసుకొచ్చుకోకండి. ఇంటి దాకా తీసుకొస్తే వచ్చే పరిణామాలు తల్లిదండ్రులైనట్టు వర్షిని తల్లిదండ్రులు అనుభవిస్తున్నారు, అది గుర్తుపెట్టుకోండి. దయచేసి భగవంతుడినే నమ్మండి తప్పితే ఇలాంటి బటాచోరు విధవల్ని నమ్మకండి. చెప్పమ్మా. రైట్ గురుగారు, అయితే ఇప్పటి వరకు కూడా ఈ మొత్తం చూస్తూ ఉంటే ఇక్కడ కేవలం శ్రీనివాస్నే కాకుండా ఇటు వర్షిని తల్లిదండ్రులను కూడా మందలించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు నేను దేవతని లేకపోతే నేను దెయ్యాన్ని నన్ను పూజ చేసుకోండి అని చెప్పిన వెంటనే కొంచెం కూడా ముందు వెనక ఆలోచించకుండా ఇంటికి తీసుకురావడం, ఇలాగ వారాలు ఇళ్లలో పెట్టుకోవడం, ఇవాళ ఇంత జరగడానికి మెయిన్ రీజన్ ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులే. మరి ఇలాంటి ఆలోచన చేసే వాళ్ళందరికీ ఏం చెప్తారు ముఖ్యంగా? అదేనమ్మా నేను ఇందాకంది, ఎవరిని పడితే వాడిని నమ్మే, అసలు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు, వీళ్ళని నమ్మకుండా ఎవరెవరినో తీసుకొచ్చి ఈయన ఆ గురువు, ఈయన ఈ గురువు, ఈయన డైరెక్ట్గా దేవుడితో మాట్లాడతాడు, ఇంకొక ఆయన్ని తీసుకొచ్చి నాకు కల్కి అవతారాన్ని నేనే, ఇలాంటి వాళ్ళని అసలు నమ్మద్దు. ఎప్పుడు కూడా దయచేసి భగవంతుడినే నమ్మండి. మీ కష్టాలుంటే వాడితోనే చెప్పండి,
భగవంతుణ్ణి వాడు అంటున్నానేంటి అని అనుకో.